హాయ్ చెప్పు సార్. హాయ్. అలా సరదాగా ఈవినింగ్ టైంలో మా తనిష్కి తీసుకుని బయటికి వెళ్తున్నాం మేము. ఎక్కడికి వెళ్తున్నాం తనిష్క్ మనం? శిల్పారాం. శిల్పారామ ఏముంటాయి శిల్పారామంలో? గోల్డెన్ టాయ్స్, ఒక చిన్న స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూలా శిల్పారామంలోనా? నీకెవరు చెప్పారు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది శిల్పారామంలో? మా డాడీ మా అమ్మ. అబ్బా సరే, వీఆర్ గోయింగ్ టు టుడే శిల్పారామం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రియాంక. ఈరోజు మేమందరం కలిసి శిల్పారామం వెళ్తున్నామండి. సో శిల్పారామం అంటే ఇది ఉప్పల్లో పెట్టారు కదా కొత్తగా. సో ఇక్కడికి మేము ఎప్పుడూ వెళ్ళలేదు, చిల్డ్రన్స్ డే కదా అని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్దామని చెప్పి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, మేము శిల్పారామం అయితే వచ్చేసాము. సో పార్కింగ్లో కూడా చాలా కార్స్, బైక్స్ ఉన్నాయి. అది చూడగానే అర్థమైంది, అమ్మో చిల్డ్రన్స్ డే కదా చాలామందే ఉన్నట్టున్నారు అని. సో మేము ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ డే కదా, సెలబ్రేషన్స్ కూడా అవుతున్నాయంట. చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి ఎంటర్ అయిపోదాము. చిల్డ్రన్స్ డే కాబట్టి పిల్లలందరికీ కూడా టికెట్ ఫ్రీ అంట. సో ఇక్కడ నుంచి మేమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి మనము లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి టెంపరేచర్ చెకింగ్ అండ్ మాస్క్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు. సో మన ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఎంట్రన్స్లో వెళ్తుంటే నేను ఎగ్జిట్లో నుంచి వెళ్ళాను. అప్పుడు కూడా ఆపి అడుగుతున్నారు వాళ్ళు. సో ఇక్కడి నుంచి మేము లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే క్యాంటీన్స్ ఉన్నాయి, అంటే ఫుడ్ కోర్ట్ లాగా. క్యాంటీన్ కాదు యాక్చువల్లీ ఫుడ్ కోర్ట్స్, ఇవి హంట్స్ వేసి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇవి అయితే చాలా బాగున్నాయి. బట్ జనం అయితే మాత్రం చాలామంది ఉన్నారండి. చిల్డ్రన్స్ డే కదా, పిల్లలందరినీ తీసుకొచ్చారు చాలామంది. అంటే శిల్పారామం అంటేనే చిల్డ్రన్స్ డేకి స్టేజ్ ప్రోగ్రామ్స్ గట్రా అవుతూ ఉంటాయి కదా. సో అంటే మనకి మెయిన్ శిల్పారామం కంటే ఇది అంత చిన్నగానే ఉంది, స్పేస్ కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ చూసుకుంటే. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఫుడ్ కోర్ట్ పక్కనే చిల్డ్రన్స్ పార్క్ ఉందండి. లైక్ పిల్లలు ఆడుకుని చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి. తనిష్క్ అండ్ టోనీ అయితే ఇక్కడ ఆడుకుంటానికి ముందే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు టోనీ అయితే. సో తనిష్క్ కూడా అడుగుతున్నాడు, వెళ్తావా అంటే వెళ్తా అన్నాడు. కొంతసేపు వాళ్ళు ఇక్కడైతే ఆడుకున్నారు. వీళ్ళు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. మేమైతే వెళ్ళి లోపలంతా ఎక్స్ప్లోర్ చేసి వద్దాము అని చెప్పి వీళ్ళని ఇక్కడ వదిలేసి కృష్ణ అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ ఇక్కడ పిల్లలతో పాటు ఉన్నారు. నేను మా ఫ్రెండ్ అయితే లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, అంటే పార్క్ పిల్లలు ఆడుకునే గేమింగ్స్ పక్కనే 2 ఆర్చెస్ కూడా ఉన్నాయి. అంటే ఏమంటారు వీటిని, ఫొటోస్ దిగేలాగా ఫేస్ పెట్టి ఇక్కడ పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు కదా. ఒక డప్పు కొట్టే వాళ్ళు, ఒక కోయ అమ్మాయిలాగా. సో ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ పార్క్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అంటే ఆర్టిఫిషియల్ మౌంటైన్ లాగా. సో ఇదైతే లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుందండి. ఇదంతా ఆర్టిఫిషియల్ అయినా కూడా చాలా రియల్గా అక్కడ కొండలుండి వాటర్ పైనుంచి ఫ్లో అవుతున్నట్టుగానే పెట్టారు. చాలా బాగుంది, ఇట్ ఈస్ రియలీ నైస్. అండ్ ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్కి వస్తే కనుక రైట్ సైడ్ అంతా కూడా పార్క్ ఉంది. అలాగే మనకి ఏమంటారు రన్నింగ్ రూట్ కూడా ఉంది, అంటే జాగింగ్ ట్రాక్ ఉంది. సో చాలామంది జాగింగ్ అండ్ రన్నింగ్ కూడా చేస్తున్నారు. సో పిల్లలు అయితే ఫుల్ ఆడుకుంటున్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు. ఈ కోవిడ్ వల్ల ఎవరు ఎక్కడికి తీసుకురావట్లేదు కదా, చిల్డ్రన్స్ డే అని చెప్పి అందరూ తీసుకొచ్చారు. పార్క్లో పిల్లలు ఆడుకుంటున్నారు ఫుల్గా అయితే.
ఎక్కడ చూసినా పిల్లలే కనిపిస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా పార్కే ఉంది, బట్ అక్కడ కొంచెం పేర్స్ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా పిల్లలు ఫ్యామిలీ అందరూ ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా టాయిలెట్స్ ఉన్నాయి. ఆ పక్కన వాల్ అయితే చాలా బాగుంది, పెయింటింగ్ రియల్లీ చాలా బాగుంది అక్కడ. సో ఇక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి ఫ్లవర్ గార్డెన్స్ ఉన్నాయి. అంటే మొత్తం బంతి పువ్వులతో మనం పైనుంచి చూస్తే సర్కిల్లో మొత్తం 4 పార్ట్స్ కింద కలర్స్ వేశారు. చాలా బాగుంది. బంతిపూల్లో కూడా ఫొటోస్ కూడా బాగా దిగుతున్నారు, పిల్లలతో అయితే బాగా దిగుతున్నారు ఫొటోస్. సో ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ కొండపల్లి బొమ్మలు అంటారు కదా, ఊగుతూ ఉంటాయి కదా, ఆ బొమ్మలు కూడా ఉన్నాయి. నేను అక్కడ కూడా కొంతసేపు ఆడుకున్నాము, నేను మా ఫ్రెండ్ అయితే. భలే ఊపుతుంటే మేము అక్కడ ఫొటోస్ దిగుతుంటే ఎవరో ఒక అంకుల్ వచ్చి, లేదు లోపలికి వెళ్ళి దిగండి ఏం కాదు అని చెప్పి మమ్మల్ని లోపలికి వెళ్ళి దిగమన్నారు. సో అందుకే పైకి వెళ్ళి లోపల నుంచినే ఫొటోస్ దిగాము. భలే ఉన్నాయి ఈ బొమ్మలు అయితే ఇక్కడ. నుంచి పక్కనే స్టెప్స్ ఉన్నాయి. సో ఆ స్టెప్స్ పైకి వెళ్తే మనకి శిల్పారామం వేదిక ఉంది. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే అవుతున్నాయి. సో ముందు వాటి వెనకాల ఏమున్నాయి మనం ఎక్స్ప్లోర్ చేసి వచ్చి తర్వాత మనకి ప్రోగ్రామ్ గురించి చూపిస్తాను మీకు నేను. సో ఇక్కడ కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయి, మనకి ఆర్చెస్ లాగా ఫేస్ పెట్టి ఫొటోస్ దిగేలాగా. ఇక్కడ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి శిల్పారామంలో ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చంట. అంటే ఫోటోషూట్కి అయితే కెమెరా మనం తీసుకుని ఫోటోషూట్ తీసుకోవాలంటే 500 పే చేయాలంట వాళ్ళకి. అది కూడా మనకి మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. లైక్ మనకి వాల్స్ కానీ, ఈ కొండపల్లి బొమ్మలు, ఇక్కడ చూస్తున్నారు కదా ఉయ్యాలలు, చెక్క ఉయ్యాలు ఉంది కదా, ఇక్కడ కూడా ఫొటోస్ చాలా బాగా వస్తాయి ఉయ్యాల్లో దిగినా కూడా. అండ్ స్టేజ్ మీద మనకి ఎలా కావాలితే మనకి అంత గార్డెన్ కదా, సో గ్రీనరీలో ఫొటోస్ దిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఫోటోషూట్కి 500 పే చేసి రావడం అంటే ఇట్స్ రియల్లీ నైస్. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఫోటోషూట్కి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పర్ 1 అవర్ బేస్ చేసుకుని 3000, 5000, 10,000 కూడా తీసుకుంటారు కదా. 500 అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ చెప్పాలి అంటే. అంటే ప్లేస్ కూడా నాట్ బ్యాడ్, బాగుంది. మన ఫోటోషూట్కి కూడా బాగుంటాయి కొన్ని సీనరీస్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సీనరీ కూడా చాలా బాగుంది పెయింటింగ్ అనేది. సో ఇక్కడ మనకి శిల్పారామంలో ప్రోగ్రామ్ అవుతుంది అన్నాను కదా, డ్యాన్స్ ప్రోగ్రామ్, కూచిపూడి చేస్తున్నారు. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఆగండి. ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశాము, అంటే చాలా చేసాము. ఈ సాంగ్ అయితే బాగుంది, బాగా చేశారు పర్ఫార్మెన్స్ కూడా పిల్లలు.
आधार्यं चन्द्रताराधिकं नवदत्तात्मिकं शिवं 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 సో చూసారు కదండి, పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. చిన్న చిన్న పిల్లలు కూడా భలే క్యూట్గా రెడీ అయ్యారు. భలే అనిపించింది నాకు కూడా. జనం కూడా చాలామంది ఉన్నారు, చూస్తున్నారు కదా. చిల్డ్రన్స్ డే కాబట్టి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అందుకు చాలామందే వచ్చారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం ముందుకు మూవ్ అయిపోదాం. పక్కనంతా కూడా షాపింగ్ సెక్షన్ ఉంది. సో షాపింగ్లో ఏమేమి ఉన్నాయని ఫాస్ట్గా మీకు చూపించేస్తాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే షాపింగ్లో అన్నీ కూడా చాలా కాస్ట్ చెప్తున్నారండి. నేను కనుక్కుంటే చాలా టూ మచ్ కాస్ట్ ఉంది. బట్ ఏంటి అంటే మనకి శిల్పారామ, హైటెక్ సిటీ శిల్పారామంతో కంపేర్ చేసుకుంటే ఇక స్టాల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. బట్ ప్రైజెస్ అయితే మనకి కొన్ని ఎక్కువ చెప్తున్నారు. బార్గెనింగ్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వుడ్ స్టాల్లో ఏంటి అంటే మనకి నేమ్స్ కానీ లేకపోతే డోర్ మీద డెకరేట్ చేసుకుని మన నేమ్స్ రాయించుకుంటాం కదా డోర్స్ మీద, కీ చైన్స్ మీద, అలా అన్నీ ఉన్నాయండి వెరైటీస్. లైక్ 20 రూపీస్ నుంచి 2000, 3000 గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. బట్ బాగుంది, అది కూడా మనం ఆర్డర్ చేయించుకోవచ్చు అంట గిఫ్ట్ ఐటమ్స్ అయితే. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి స్టాల్స్ అన్నీ దుప్పటలు, బట్టలు అండ్ కాటన్వి, పోచంపల్లివి అన్నీ ఆల్ టైప్ ఆఫ్ స్టాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అవే స్టాల్స్ అండి. షాప్లో అయితే నాకు కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. వుడ్తో చేసినవి చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్, పెళ్ళికూతురు పెళ్ళికొడుకువి అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. చెక్క బ్యాంగిల్స్ గట్టా నేను తీసుకుందామని అడిగాను. బట్ కానీ కాస్ట్ అయితే టూ మచ్ చెప్పారు, వద్దులే అని వచ్చేసాను ఇంకా. సో ఇక్కడ చూసినాక జూట్ బ్యాగ్స్ గట్టా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి దుప్పట్లు అండ్ పోచంపల్లి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పోచంపల్లి చెప్పులు ఉన్నాయండి. అంటే పోచంపల్లి క్లాత్తో చేసిన ఇవి కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే ఇవి అయితే బాగానే చెప్పారు. 350 అలా చెప్తున్నారు. 200కి కూడా ఇస్తున్నారు అనమాట. 200, 250కి అలా ఇస్తున్నారు. అవి కూడా బాగున్నాయి చెప్పులు అయితే. అంటే మనకి యూజ్ అండ్ త్రో అన్నట్టుగా ఒక 2 months 3 months అలా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ స్టాల్లో ఒకటి అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా థ్రెడ్తో చేత్తో వేసినాయి అంట. లైక్ వెనకాల ఒక వుడ్ లాంటిది తీసుకుని మేకులు పెట్టి ఆ మేకులతో థ్రెడ్ని మొత్తం చేత్తోనే అల్లుతారంట. చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. మనకు అది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న అలాంటివి కూడా చాలా బాగుంటుంది. అంటే కాస్ట్ వచ్చి మనకు 1000 దగ్గర నుంచి 10,000 అలా కూడా ఉంది. అంటే మనం ఏదైనా ఒక ఫేస్ ఇస్తే ఆ ఫేస్ కూడా మనకి ఇలా ఈ షేప్లో వచ్చేటట్టు థ్రెడ్తో వాళ్ళు మేకులు పెట్టేసి ఆ మేకులకి థ్రెడ్ని అల్లుతూ ఉంటారంట హ్యాండ్తో. ఒక్కొక్కటి 10 hours 12 hours అలా కూడా పడుతుందంట మన ఫేస్ బట్టి.
పైన చూస్తున్నారు కదా వినాయకుడివి, రాధాకృష్ణులు, యూనికార్న్, అమ్మాయిల బొమ్మలు అలాంటివన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది ఇదైతే. ఇక్కడే దీని పక్కనే కూడా ఇంకొక స్టాల్ కూడా ఉంది. ఏంటి అంటే మనకి పెయింటింగ్స్ వేస్తారు కదా, మన ఫేస్ చూసి పెయింటింగ్స్ వేస్తారు కదా. సో ఇది బాగా నచ్చింది. ఎప్పటి నుంచో నేను కూడా వేయించాలి అనుకుంటున్నాను. సో మా తనిష్ట అయితే వేయిద్దామని ఫిక్స్ అయ్యి మా తనిష్కి వేయిస్తున్నాం ఇక్కడ. బట్ ఏంటి అంటే సేమ్ వచ్చిందో రాలేదో మీరు చూసి చెప్పండి ఒకసారి నాకైతే. ఈ వీడియో క్లిప్ అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అక్కడ మీరు చూసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి పిక్ అనేది సేమ్ వచ్చిందా రాలేదా అన్నది మా తనిష్ది. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొక స్టాల్ ఉందండి. ఈ స్టాల్ కూడా బాగుంది. ఎలా అంటే బొటిక్ వాళ్ళే చిన్నపిల్లల డ్రెస్సెస్ అన్నీ డిజైన్ చేసేసి ఓన్ డిజైన్స్ వాళ్ళవి అన్నీ కూడా స్టిచ్ చేసినవేనంట. అండ్ ఓన్లీ 1 year మంత్స్ బేబీ నుంచి 5 years బిలో పిల్లలకు మాత్రమేనంట. అన్నీ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగా కుట్టారు. వాళ్ళ బొటిక్ నుంచి తీసుకొచ్చి అలా స్టాల్స్ పెడతా ఉంటారంట ఎక్కడన్నా ఇలా ప్రోగ్రామ్స్ అవుతున్నప్పుడు గట్టా. చాలా బాగుంది స్టఫ్ అయితే కనుక. ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇవన్నీ కూడా స్టాల్సే ఉన్నాయండి. బట్టలు అండ్ హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్స్. అండ్ ఇక్కడ లాస్ట్లో ఒక స్టాల్ ఉంది, అది కూడా బాగుంది, చూపిస్తాను మీకు, చూడండి. నేను చెప్పాను కదండి ఈ స్టాలే. దీంట్లో అన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి చెక్కవి అంటే వుడ్ బాక్సెస్ కానీ, గోల్డ్ బాక్సెస్ కానీ, అండ్ అట్ల కాడలు, లేదు అంటే టీ స్ట్రాస్, అలాంటివన్నీ డిఫరెంట్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇవి తిప్పుకుంటారు కదా, ఊలు అల్లుకుని తిప్పుకునేవి, షిప్స్ అని చాలా టైప్స్ ఆఫ్ గన్స్ కూడా ఉన్నాయి. ఓల్డ్ గన్స్, చిన్న కుర్చీస్, టేబుల్స్, అలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఈ స్టాల్లో కూడా. ఇది కూడా బాగుంది. బట్ కాస్ట్ అయితే బాగానే చెప్తున్నారు. బట్ ఉంటాయి, ఎందుకంటే ఇవి చెక్కవి కాబట్టి కాస్ట్ అయితే ఉన్నాయి. బట్ కాస్ట్ అయితే పర్లేదు అనుకుంటా మేబీ ఇవి, ఎందుకంటే కొంచెం మనకి ఈ ఐటమ్స్ అయితే వర్తబుల్లే కాబట్టి, చెక్కవి చేయడానికే కాస్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫినిషింగ్ రావాలి అంటే ఆ కాస్ట్ ఉంటాయి అనుకుంటా మేబీ ఇవి. కానీ బాగున్నాయి ఐటమ్స్ అయితే, చాలా బాగున్నాయి ఈ స్టాల్లో.
సో ఈ షాప్తో అయితే మనకు స్టాల్స్ అన్నీ ఇంకా ఎండ్ అయిపోయినాయి. సో మనము ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది అన్నాం కదా. సో పిల్లలు ఇక్కడ అయితే తింటున్నారు. సో ఇక్కడ వీళ్ళు తినేసిన తర్వాత మా తనిష్ని తీసుకుని స్కెచ్చింగ్ దగ్గర తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఉన్నారు వీళ్ళు. తనిష్క్ ఏం చేస్తున్నారు ఇద్దరు? ఏం ఆడుకున్నారు ఇప్పుడు దాకా? చాలా గేమ్స్ ఆడుకున్నారా? నాకు ఇస్తారా పాప్కార్న్? అయ్యో ఇప్పుడు గుర్తొచ్చానా? ఇది వేద్దామా? పిల్లోడు వేద్దాం. అవుటర్ లైన్ అయితే 200 అట, స్కెచ్ అయితే 400, ఫుల్ అయితే 600 అట. తనిష్క్ వేయించుకుంటా స్కెచ్? ఈ ఫోటోకి ఇస్తారండి పెన్సిల్తో. వేద్దాం, ఇద్దరే వేద్దాం పదండి. చూస్తున్నా గీయాలరా. మొత్తం బుడ్డిపోయినారు. సో స్కెచ్ అయితే ఇలా వచ్చిందండి. సో ఈ స్కెచ్ ఎలా ఉంది ఏంటి, మా తనిష్ లాగే ఉన్నాడా లేదా అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా మర్చిపోకండి. సో ఈ వీడియో అయితే మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. బెలూన్ చూపి. బాయ్ బాయ్. ఆయన అయితే ఇంకా ఇలా పేపర్ మీద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పు. Thank you for watching. Bye bye.